వైజాగ్లో ఒక ఆమె ఒక చెత్త కుండీ దగ్గర ఒక ఫంక్షన్ జరుగుతుంటే వారందరూ కూడా పడేసిన ఆ ఎంగిలి ఆకుల్లో ఆహారం తింటూ ఉంటే ఒక ఆయన వెళ్ళి అడిగాడు, అమ్మా ఏంటమ్మా ఈ దుస్థితి నీకు, ఈ చెత్త కుండీ దగ్గర ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఆమె ఒక అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. యూజువల్గా ఆ స్థితిలో అలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతుందని ఎవరు ఊహించలేరు. ఏంటమ్మా సంగతి అంటే ఆ మంది, అయ్యా ఈ స్థితికి రావడానికి కారణం నా మూర్ఖత్వమే. నా ముగ్గురు కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు. ఒక అతనేమో చార్టెడ్ అకౌంటెంట్, మరొక ఆయన ఒక ఇంజనీర్, ఒక ఆయనేమో ఒక సివిల్ సర్వీసెస్లో ఉన్నాడు. ముగ్గురు దెబ్బలాడుకున్నాను బయటికి గెంటేశారయ్యా. నా కుమారులకి నేను ఇష్టమే కానీ నా కోడలకి నేనంటే పడను. దెబ్బలాట్లు అవుతాయి. అతను చూసుకోవచ్చు కదా, అన్నయ్య చూసుకోవచ్చు కదా అని తమ్ముడు చూసుకోవచ్చు కదా అని అన్నయ్య, అతనికి కదా మీ అమ్మ ఎక్కువ సేవ చేసింది అందరూ బట్టి చూసుకోమని కోడళ్ళు దెబ్బలాడ్డాన్ని బట్టి ఇంకేమి విస్తుకుపోయి నేను ఉండడం వల్ల వీరు దెబ్బలాడుకుంటున్నారు, వీరికి ప్రశాంతత లేదని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేసిందట. ఈరోజు తినడానికి లేక ఆ చెత్త కుండీల దగ్గర ఏరుకుని తింటా. ఎవ్వరూ లేక అనాథలైపోవడం వేరు, ఎవ్వరూ లేక అలా రోడ్ల మీద పడిపోవడం వేరు. కానీ అందరూ ఉండి అలాంటి స్థితిలో ఉండడం అంటే యూ కెన్ ఇమాజిన్ దర్ పెయిన్, దర్ యాగనీ, వారి బాధ, వారి యొక్క వేదన మీరు అర్థం చేసుకోవచ్చు.